హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే ఐబొమ్మ ఓనర్ ఇమ్ముడు రవి గారు అయితే అరెస్ట్ అయిపోయాడు. పోలీసులు అయితే, మన తెలంగాణ పోలీసు వాళ్ళు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, తప్పు చేసిందంటే అది 100 to 100%. ఒక రోజు లేట్ అయినా సరే అతను కంపల్సరీ దొరుకుతాడు. అదే జరిగింది. ఐబొమ్మ ఓనర్ ఇమ్ముడు రవి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదొక లెక్క ఉంటే, రీసెంట్గా నేను ఒకటి ప్రెస్ మీట్ చూసిన. ఒక ప్రొడ్యూసర్, తెలుగు ప్రొడ్యూసరు, అతను ఏమంటుండంటే, దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్ట్లు కాదండి, ఎన్కౌంటర్ చేయాలి. ఆ దుర్మార్గుని దొరికితే ఎన్కౌంటర్ చేయాలి అని ఒక మాటలు మాట్లాడాడు. అది ఎంతవరకు మీరు కరెక్టు, అతని మాటలు ఎంతవరకు మీరు సమర్థిస్తున్నారో మీరే ఆలోచించాలి. అసలు అతను చేసింతే ఎవరికి లాస్ అయిపోయింది, అతని వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది, మీరు ఒకటే ఆలోచించుకోవాలి. అసలు ఐబొమ్మ క్రియేట్ చేస్తే ఎవరికి లాస్ అయింది అంటే, తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లకు లాస్ అయింది. పేద ప్రజలు, అతను ఐబొమ్మ క్రియేట్ చేయడం వల్ల పేద ప్రజలు చాలా సంతోషంగా ఫ్యామిలీతో మూవీ చూసారు. కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ మూవీస్ తీస్తూ ఉన్నారు కదా, లాస్ అయ్యారు తప్ప ఇలాంటి వారు కూడా ఐబొమ్మ ఇమ్ముడు రవి ద్వారా ఎవ్వరు కూడా లాస్ కాలే. అంటే ఈ ప్రొడ్యూసర్ ఎన్కౌంటర్ చేయాలి అనే ఒక వర్డ్ మాట్లాడాడు. అది ఎంతవరకు కరెక్టు, అతను ఏం చేసిండని. ఓకే, పైరేట్ చేసుడు తప్పే, అది ఎవరు కూడా ఆయనను కరెక్ట్ అని చెప్పట్లేదు, అతన్ని సమర్థిస్తలేరు. తప్పే. పోలీస్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసిర్రు. జైల్లో వేస్తారా, ఎన్ని రోజులు జైలు శిక్షిస్తారు, వాళ్ళంతా న్యాయస్థానం చూసుకుంటారు, పోలీస్ వ్యవస్థ చూసుకుంటారు. కానీ ఈ ప్రొడ్యూసర్ అయి ఉండి అతన్ని ఎన్కౌంటర్ చేయాలి అని ఆ మాటలు మాట్లాడు, అది కరెక్ట్ కానే కాదు. అసలు ప్రజలు ఎప్పుడైనా చెప్పిరా, కోట్లు పెట్టి మూవీస్ తీయండి, సినిమా టికెట్లు పెంచండి, చిన్న థియేటర్ కూడా మల్టీప్లెక్స్లు కడుతూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ మూవీ చూడడానికి పోతే 2-3 వేలు ఖర్చు అయిపోతుంది. అలాంటిది అతను ఐబొమ్మ అని ఒకటి క్రియేట్ చేసి పేద ప్రజలు హాయిగా చూసుకునే ఓ స్థాయిని చేసిరు. అయినా కానీ ఆయన చేసుడు తప్పే. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలు మీరు ఎలా తీసుకుంటున్నారు, ఇతని మాటలను మీరు సమర్థిస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.